నమస్తే. రామ్ రామ్ అందరికీ. నా పేరు సుశీల్ గౌడ్. మనం మీడియాలో ప్రస్తుతానికి చూస్తున్న న్యూస్ ఏంటంటే స్ట్రే డాగ్స్ మనుషులపైన అటాక్ చేస్తున్నాయి. సో మొత్తానికి అంతం చేసేయాలి అని చెప్పేసి మనం మనుషులమంతా ఒక సంకల్పం తీసుకొని ముంగటికి పోతున్నాం. అట్లాంటి న్యూసెస్ ఇప్పుడు నడుస్తున్నాయి. సో దానికి మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు అటాక్ చేయడానికి? అంటే వాటంతలో అవే అటాక్ చేసేస్తున్నాయా? మెయిన్ థింగ్ మనం సపోర్ట్ రాదు. సో ప్రాబ్లం ఎక్కడ అంటే మనం మనుషులం వాటిని బతకనియట్లేము. అవి మనకంటే బలంలో తక్కువ, మనం వాటిని బతకనియాలి అనుకుంటలేము అంతే. నార్మల్గా మీరు రోడ్ పైనకి వెళ్తారు. రోడ్ పైనకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో వాటిని కొడతారు, కట్టెలు తీసుకొని వాటిని కొడతారు. మీ పిల్లలు స్కూల్లోకి రిటర్న్ వచ్చేటప్పుడు గ్యాంగ్ ఫామ్ అయ్యి వాటి అందరు ఎంబడి పడతారు. మీ పిల్లలు ట్యూషన్లోకి పోయేటప్పుడు కట్టెలు పట్టుకొని వాటిని కొడతారు. మీ పిల్లలు ట్యూషన్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కట్టెలు పట్టుకొని వాటిని కొడతారు. మీరు గమనిస్తారా? పేరెంట్స్ ఎవరన్నా? ఎవరు గమనించరు. ఇప్పుడు పెద్దవాళ్ళదే తీసుకుందాం. ఇప్పుడు పెద్దవాళ్ళైనా అమ్మలు కానీ అక్కలు కానీ, మీరు ఇంటి ముంగట ఏదైనా జీవం వచ్చి మీ దగ్గర వాలినప్పుడు మీరేం చేస్తారమ్మా? మీ జాడ కట్టలు, బకెట్లు, గిన్నెలు ఇసిరి కొడుతురు వాటిని. అంటే మనకే నొప్పి ఉంటుందా? వాటికి నొప్పి ఉండదా? మూగజీవాలకు నొప్పి ఏముండదా? మనకే ఉందా నొప్పి? మనకు గర్వగానే నొప్పి అవుతుంది, మళ్ళీ వాటికి కుట్టగానే నొప్పి అయితే లేదా? అంటే ఇప్పుడు నేను ఒక సామాన్యుడిని, నన్ను ఒక 10 సార్లు కొట్టగలుగుతారు, 11వ సార్లు తిరిగి నేను రిటర్న్గా మీ పైనకి అయితే వస్తా కదా. సేమ్ అట్లాగే సెల్ఫ్ డిఫెన్స్లో అవి కూడా చేస్తున్నాయండి. మనం కుట్టడం ఆపేస్తే అవి ఎందుకు చేస్తాయి? మనం కుట్టడం ఆపేసి ఒక ముద్ద తిండి పెడితే అవి మీ పైనకి ఎందుకు వస్తాయి? ఇప్పుడు మనం పొద్దున్న లేస్తున్నాం, కాలభైరవుడు అని చెప్పేసి ప్రతి శనివారం మనం కాలభైరవుని దగ్గరికి పోతున్నాం. మళ్ళీ అయిన స్వరూపమైన జీవాలను మనం ఎందుకు ఏం చేస్తున్నాం? మన ఇంటి ముంగట టాయిలెట్ వస్తున్నాయి, మన ఇంటి ముంగట వాష్రూమ్ పోతున్నాయి అని చెప్పి కోపాలు మనకున్నాయి. మనం ఈ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళేది ఉందనుకోండి, దారిలో ఎన్ని దగ్గర ఆగి రోడ్డు పైన మనం ఇది చేయమండి? ఒకసారి ఆలోచించండి. మన గుండె పైన చేపట్టుకొని మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం మనుషులం, తెలివున్న మనుషులమే ఎన్ని తప్పులు చేయమండి రోజుకి? అవి మూగజీవాలు. ఇప్పుడు మనం నార్మల్గా సరే, ఇప్పుడు మనం మనుషులం ఇట్లా చేస్తున్నాం, కనీసం చేసేవాళ్ళు ఉంటారు. మీ ఏరియాలో ఎంతోమంది వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఒక బుక్క తిండి పెడదామని బయటకు వస్తే వాళ్ళని కూడా మీరు చేయనియట్లేదు. అంటే వాళ్ళు తిండి పెట్టేటోళ్ళు జస్ట్ తిండి పెట్టి ఊరుకుంటారు అని చెప్పేసి మీ ఆలోచన. వాళ్ళు తిండి పెట్టడం వల్ల జంతువులు పెరిగిపోతున్నాయి, మీరు తిండి పెట్టడం వల్లనే కుక్కలు పెరిగిపోతున్నాయి అని మీ భ్రమ. అది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేస్తున్న పనులు ఏందో మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు మీ ఏరియా నుంచి ఒక అతను వాటికి ఫుడ్ పెడుతుండు అంటే ఉత్త ఫుడ్డే పెట్టడండి, వాటికి వ్యాక్సినేషన్స్ చేస్తాడు, వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తారు. ఒకవేళ ఆ మనిషి ఇప్పుడు ఫుడ్ పెట్టే మనిషి ఒకవేళ అది ఆపేస్తే మీ ఏరియాలో ఒక్క కుక్క 6 సంవత్సరాలల్లో 6,000 కుక్కలను రెడీ చేయగలుగుతుంది. అట్లాంటిది కాకుండా ఆ మనిషి మానవత్వంతో ముందుకొచ్చి ఒక పూట తిండి పెడితే మీరు దాన్ని చూడలేక అతనిపైన దాడులు చేయడం, మీరు ఐకమత్యాన్ని చూపేయడం. ఒకవేళ అతను ఆపేసిండు అనుకోండి, అవి ఇంకా పెరిగిపోతాయి కదండి. సో మీకు జెన్యున్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ మనిషిని పట్టుకొని మాకు ఈ పర్టికులర్ ఈ డాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్పండి, అతను దానికి ఏదైనా సొల్యూషన్ వెతుకుతాడు. అంతేగాని మనమే వాటిని కొడుతున్నాం. మనం మనుషులమే. మనం చిన్నపిల్లలను వదలకుండానే రేప్ చేస్తున్నాం, ఆఖరి కుక్కలను రేప్ చేస్తున్నాం. ఆఖరి మొన్న చూడండి, బర్రెలను రేప్ చేస్తారు మనుషులు, కుక్కలను రేప్ చేస్తారు. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే నాకు పర్సనల్గా డిఎం చేయండి, నేను మీకు షేర్ చేస్తా. అంతేగాని ఇప్పుడు అవి బలహీనమైనవి అని చెప్పి దాంట్లోపైన దాడి చేయగలుగుతున్నామండి. అదే రేపులు చేస్తున్నారు చిన్నపిల్లలపైన, గ్యాంగ్ రేపులు అవుతున్నాయి. చిన్న పిల్లలను రేప్ చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళని ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు. మళ్ళీ మీరు దాంట్లో అందరూ ఎందుకు ఐకమత్యం చూపించారండి? దాంట్లో అందరూ ఎందుకు చంపుదామని చెప్పి ముంగటికి పోరండి? వాళ్ళని కూడా అట్లే చంపుదామండి. అందరు రండి, ఐకమత్యాన్ని చూపిద్దాం. మనం మానవులం, మనం బతకడం ఇంపార్టెంట్ కదా. రేపటి రోజు ఇంకొకరిని ఇంట్లో బిడ్డ నాశనం అవుతుంది కదా.
రేపటి రోజు మీ ఇంటికి రాకుండా వాడిని చంపేద్దాం రండి. వాడిని కోర్టులలోకి జైళ్ళలోకి ఎందుకు తిప్పుదాం, చంపేద్దాం. అందరు ముంగటికి రాండి అట్లా. ఇప్పుడు ఇదే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి డెంటల్ హాస్పిటల్ తర్వాత పోయే రూట్లో మార్చరీ ఉంది. మార్చరీ కాడికి నుంచి వచ్చే దుర్వాసనకి అక్కడ నిలబడి ఎవరైనా ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడలేరండి. ఎవరన్నా నాతో ఏ మీడియా వస్తుంది రండి నేను తీసుకెళ్తాం మిమ్మల్ని. దాంట్లో పైన ఐకమత్యం ఎందుకు లేదండి మనకి? ఇప్పుడు మన ఇంటి దగ్గర కరెంట్ పోల్లు ఉంటాయి. ఏడైనా ఒక చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఐకమత్యం ఎందుకు లేదండి మనకి? మన ఏరియాలో గుంతలలో పడి ఎంతోమంది రోజు చనిపోతురండి. మళ్ళీ దాంట్లో ఐకమత్యం ఎందుకు లేదు? ఒకవేళ గుంత ఉంటే ఆడ నీళ్ళు ఆగిపోయి ఉంటే పక్క నుంచి బండి తీసుకొని మనం వెళ్ళిపోతున్నామండి. ఇవి అంటే వీటికి ఎవరు లేరు, అవి అనామకులు, వాటికి ఎవరు లేరు. వాటిని ఏం చేసినా ఎవరు ముంగటికి రారు. మనం ఏదైనా చేయొచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకంటే బలహీనమైన దానిపైన ఏం చేసినా రేపటి రోజు మనకంటే బలమైంది మనకు కూడా చేస్తుంది, మనకు కూడా కంబ్యాక్ వస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే అండి, వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయించాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయిస్తే వాటి పాపులేషన్ తగ్గుతుంది, కొత్త జనరేషన్ ముందుకు రాదు. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటే, ఆ గల్లీలో మీరు ఎవరినైతే కొడుతుర్రో, మీరు ఎవరినైతే బెదిరిస్తుర్రో ఈడబెట్టొద్దు ఆడబెట్టొద్దు అని, ఆ మనుషుల వల్లనే సాధ్యమవుతుంది. ఎవ్రీ ఇయర్ వాటికి రేబీస్ వ్యాక్సినేషన్ కూడా ఆ మనిషి వల్లనే సాధ్యమవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏం ప్రాబ్లం వచ్చినా ఆ మనిషి వల్లనే సాధ్యమవుతుంది. అట్లాంటి మనిషిని పని చేయకుండా మీరు ఆపేస్తారు, రైట్? ఆ మనిషి ఫుడ్ పెట్టడం వల్ల అక్కడ ఏదో జీవాలు పెరిగిపోతున్నాయని మీ ఆలోచన, అది మీ భ్రమ. అక్కడ ఆ మనిషి చేసే పని ఏంటంటే వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ చేస్తారు. ఇప్పుడు అదే కుక్కకి మీరు కూడా తిండి పెట్టండి, మీ దగ్గరకు కూడా వస్తుంది. మీరు పెడతలేరు, కనీసం పెట్టేవాళ్ళని పెట్టనియండి. పెట్టేవాళ్ళు ఫుడ్ పెట్టి ఊరుకుంటలేరు కదండి. పెట్టేవాళ్ళు ఫుడ్తో పాటు వ్యాక్సినేషన్స్ కూడా చేస్తున్నారు కదా, దానివల్ల మీకే సేఫ్టీ కదా. సో కొంచెం ఆలోచించండి. మానవత్వం అనేది ఇంకా కొంచెం అక్కడక్కడ బతుకుంది. మనం అందరం కలిస్తే ఇంకా గట్టిగా ముంగటికి వెళ్తుంది మానవత్వం. ఇంకా కొన్ని రోజులు, ఇంకా వచ్చే తరాలకు కూడా మానవత్వం అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.